హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేయటం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తుమ్మిడి చెరువును ఆక్రమించి నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఆరోపణలు గత 10 ఏళ్ల నుంచి ఉన్నాయి. కానీ ఏ ప్రభుత్వం కూడా ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోలేదు. ఆయా ప్రభుత్వాధినేతలతో అధికారంలో ఉన్న నేతలతో నాగార్జునకు ఉన్న పరిచయాలు పలుకుబడి ఎన్ కన్వెన్షన్ జోలికి ఎవరూ రాకుండా చేసిందని అంటారు. మరి అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నాగార్జునకు పరిచయస్తులు ఎవరు లేరా? ఆయన పలుకుబడి పనిచేయలేదా? కోర్టు స్టే ఉండగా కూల్చారని నాగార్జున చెబుతుండగా ఎలాంటి కోర్టు స్టేలు లేవని హైడ్రా అధికారి రంగనాథ్ చెబుతున్నారు. ఇందులో ఏది నిజం ఇప్పుడు తెలుసుకుందాం. తుమ్మిడి చెరువు ఆక్రమణకు గురి కాలేదని 2014 ఫిబ్రవరిలో కోర్టు తీర్పు ఇచ్చింది అన్నది నాగార్జున వర్షన్. చెరువుకు సంబంధించిన స్థలం 1 సెంటు కూడా ఆక్రమించలేదని నాగార్జున వాదన. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్షన్ ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. చెరువులోని FTL లో 1 ఎకరా 12 సెంట్లు, బఫర్ జోన్ పరిధిలోని 2 ఎకరాల 18 సెంట్లలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని రంగనాథ్ చెప్పారు. ఈ నిర్మాణానికి GHMC నుంచి అనుమతులు లేవని చెప్పారు. అంతేకాదు ఎన్ కన్వెన్షన్ పై ఏ కోర్టు స్టే ఇవ్వలేదని రంగనాథ్ తెలిపారు. ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన రోజు నాగార్జున మళ్లీ కోర్టుకు వెళ్లారు. కోర్టు స్టే ఇచ్చింది. ఈ మొత్తం ఉదంతంలో హైడ్రా అధికారులు చెప్పిందే నిజం అయ్యేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. ఎందుకంటే కోర్టు స్టే ఉంటే దాని జోలికి వెళ్లేందుకు ప్రభుత్వ అధికారులు సాహసించరు. కోర్టు దిక్కటి నేరం అవుతుంది. అలాగే ఎన్ కన్వెన్షన్ కు GHMC నుంచి పర్మిషన్ లేదన్నది కూడా వాస్తవమే. తుమ్మిడి చెరువును ఆనుకుని ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. నిబంధనల ప్రకారం చెరువులు కాలువగట్లపై ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు. అయితే ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం పెద్దల ఆక్రమణ జోలికి పోలేదు. మరి ఇప్పుడు నాగార్జునకు చెందిన నిర్మాణాన్ని ఎలా కూల్చివేయగలిగారు? ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమని భావించాల్సి వస్తుంది. 2023లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అందులో మహిళలకు ఫ్రీ బస్సు హామీని తప్ప మరి హామీని నెరవేర్చలేకపోయిందని BRS, BJPలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల సందర్భంగా రైతు రుణమాఫీని ఆగస్టు 15లోగా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని BRS పార్టీ ఆధారాలతో సహా విమర్శలు చేస్తుంది. రైతు భరోసా ఇవ్వలేదని మరోపక్క విమర్శ. వీటన్నింటినీ డైవర్ట్ చేసేందుకు ప్రభుత్వం హైడ్రాని ప్రయోగించిందని ప్రతిపక్షాల ఆరోపణ. చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిలో మంత్రులకు చెందినవి ఓవైసీ కాలేజీ కూడా ఉన్నాయని, వాటిని కూల్చగలరా అని సవాల్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. మరి డైవర్షన్ కోసం ఇదంతా చేయకపోతే ఆక్రమణలన్నీ కూల్చాల్సిందే కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.